ఇప్పుడు ఎన్‌జీఓలు పేరుకి ఎన్‌జీఓల పేరుతో డబ్బులొస్తున్నాయి. ఈ ఎన్‌జీఓల పేరుతో వచ్చిన డబ్బులతో వైద్యమో, విద్యో, లేకపోతే లైబ్రరీలు పెట్టడమా, లేకపోతే పేదల అభ్యున్నతికి సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడమా ఇది. కానీ ఆ పేర్లతో వచ్చిన డబ్బులతో వెబ్‌సైట్‌లు నడుపుతున్నారు. అలాగే పేపర్‌లు నడుపుతున్నారు. టీవీ ఛానెళ్లు నడుపుతున్నారు. తద్వారా ఆ ఫండింగ్ ఇచ్చేటటువంటి దేశాల ప్రయోజనాల కోసం ఇక్కడ ప్రజల మెదళ్ళని కలుషితం చేస్తున్నారు. ఇక్కడున్నటువంటి ప్రజల్ని దెబ్బతీస్తున్నారు. లేదా ఇక్కడున్న ప్రజలకి ఈ దేశం మీద ద్వేషం పెంచి ఆ దేశాలని రైట్ అనేటటువంటివి చేస్తున్నారు. ఇదొక ఉద్దేశపూర్వక కుట్రగా జరుగుతుంది. సోరోస్ గ్యాంగ్ కావచ్చు, చైనీస్ గ్యాంగ్ కావచ్చు చేస్తుంది అదే. అందుకనే అట్లాంటి ఎన్‌జీఓల మీదన ఉక్కుపాదం మోపేటటువంటి చర్యలు ప్రారంభించింది అమిత్ షా నేతృత్వంలోని హోంమంత్రిత్వ శాఖ. తాజాగా ఎఫ్సిఆర్ఏ రూల్స్లో మార్పులు చేసింది. దాని ప్రకారం ఇలా విదేశీ నిధులు తీసుకునే సంస్థలు భారతదేశంలో పబ్లిష్ చేయడానికి నిషేధాన్ని ప్రకటించింది.